నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెనాలిలో ఈ నెల 21వ తేదీ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు వచ్చే ప్రవచనామృత కార్యక్రమం వెద పద్ధతి ద్వారా వరి విత్తనాలను ముందస్తుగా విత్తుకోవడం ద్వారా పంట నష్టం తగ్గించుకోవచ్చు రైతులకు సూచించిన మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ ప్రస్తుత వాతావరణ పరిస్థితి దృష్ట్యా వెద పద్ధతి ద్వారా వరి విత్తనాలను ముందస్తుగా విత్తుకోవాలని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ రైతులకు సూచించారు. ఆలస్యంగా వరి విత్తనాలను విత్తుకోవడం వలన పంట తుఫాన్ బారిన పడి నష్టపోయే అవకాశం ఉందని చెప్పారు. ఆర్బీకేల ద్వారా వరి విత్తనాలను రైతులకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా బయట ఎరువుల దుకాణాల్లో కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. విత్తనాలు కొనుగోలు చేసే రైతులు మొలక శాతాన్ని గమనించి కొనుగోలు చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రేమ్ సాగర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. వేద పద్ధతిలో వరిని త్వరగా విత్తుకోవాల్సిందిగా రైతు సోదరులను కోరుకుంటున్నాం. మేము ఇంతకుముందు దాదాపు 70 క్వింటాల దాకా జనుము జీలుగ పిల్ల పెసర విత్తనాలు రైతు భరోసా కేంద్రాల ద్వారా సరఫరా చేసినాం. దాని ద్వారా తీసుకున్న రైతులు భూస్వరాన్ని పెంపొందించుకుంటారు. ఇంకా ఎవరైనా తీసుకోలేకపోయినా ఇప్పుడంటే అదును దాటికి పోయింది కాబట్టి మీరు ఈ భూసారాన్ని పెంపొందించుకునేందుకు ప్రత్యామ్నాయాలు పశువులను పేడ కానీ ఏదైనా వేసుకొని రైతు సోదరులు భూమిని సారవంతం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దాదాపు పోయినసారి 15,758 ఎకరాలు వరి పంట విత్తారు. ఈ క్రాప్ ద్వారా చేసుకున్నారు. తర్వాత ఈసారి కూడా రైతు సోదరులందరూ ఈ క్రాప్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదే విస్తీర్ణం వరి పండుతుంది. ఎక్కువ బీపీటీ 5204 రకాలు వరి విత్తుకోవాల్సిందిగా రైతులు వరి విత్తుకుంటున్నారు. మంచి దిగుబడి ఇస్తుంది. వరి విత్తనాలు కూడా ప్యాడీ 5204 దరిదాపు 150 క్వింటాల దాకా రైతు భరోసా కేంద్రాల ద్వారా మేము సరఫరా చేస్తాం. మిగతా రైతులందరూ మన తెనాలిలో బయట దొరుకుతున్నాయి కాబట్టి రైతు సోదరులు తీసుకొని త్వరగా విత్తుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆధ్యాత్మిక కేంద్రంగా పేరొందిన తెనాలి పట్టణం మరొక ఆధ్యాత్మిక కార్యక్రమానికి వేదికగా నిలిచింది. ఎంతో మహిమ కలిగిన శ్రీరామనామము శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ విశిష్టతపై ప్రవచనకర్త వాచస్పతి బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు వచ్చే ఈ నెల 21వ తేదీ శుక్రవారం ప్రవచనామృత కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సంకీర్తన సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో తలపెట్టిన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనామృత కార్యక్రమ వివరాలను నిర్వాహకులు తెలిపారు. శ్రీరామనామము శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ విశిష్టతపై ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు వచ్చే ప్రవచనామృత కార్యక్రమం ఈ నెల 21వ తేదీ శుక్రవారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్థానిక సుల్తానాబాద్లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. ముందుగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి విశేష అర్చనలు జరుగుతాయని చెప్పారు. అనంతరం శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం జరగనుంది. సాయంత్రం 6:45 ప్రవచన కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరారు. తెనాలి పట్టణంలో శారాబాద్నందు వీక్షించినటువంటి సంవత్సర సమితి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి దేవస్థానం సంబంధించిన సంకీర్తన బృందము సేవా సమితి సభ్యులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ప్రవచనామృత కార్యక్రమాన్ని తెనాలికి తీసుకురావడం జరుగుతుంది. ఈ నెల 21వ తారీఖున మార్కెట్ యార్డ్లో ఈ కార్యక్రమాన్ని వారు నిర్వహిస్తూ ఉన్నారు. సాయంత్రం 5:30 గంటల నుంచి ఇక్కడ పూజా కార్యక్రమాలు మరియు 6:30 గంటలకు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ప్రవచనామృత కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో కూడా విశేషంగా భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇక్కడ అన్నీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తులందరికీ కూడా నిర్వాహకులు చక్కగా ఏర్పాట్లు చేసి ఉన్నారు. వర్షం వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా షెడ్ ఏర్పాటు చేశారు. ఈ షెడ్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. కార్యక్రమంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ ఈవో
అవుతూ శ్రీనివాస్ రెడ్డి, వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్వి శివ, వంశపారంపర్య అర్చకులు రొంపిచెల శ్రీనివాసమూర్తి, అర్చకులు ఆర్వి కిరణ్ కుమార్, సెక్రటరీ మూర్తి వెంకటేశ్వరరావు, కల్లూరి సూర్యనారాయణ, రావూరి సుబ్బారావు, మడపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, పల్లపోతు మురళీ మనోహర్, మార్జేటి వెంకటేష్, గోలి సోమశేఖర్, రొంపిచెల సురేష్ తదితరులు పాల్గొన్నారు. రేపు సాయంకాలం 6:45 చాగంటి కోటేశ్వరరావు గారి చేత హనుమాన్ చాలీసా పారాయణ యొక్క విశిష్టత, శ్రీరామనామ విశిష్టత గురించి చెప్పబోతున్నారు. ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా హనుమాన్ చాలీసా పారాయణ గురించి కోటేశ్వరరావు గారు చెప్పబోయే మంచి విలువైన సమాచారాన్ని, విలువైన ఆ చాలీసా యొక్క భక్తిభావంతో చెప్పే అర్థాన్ని మన తెనాలి పుర ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారు కూడా ఈ అవకాశాన్ని చక్కగా వినియోగపరుచుకొని 50 మంది భక్తులు ఈ వ్యవసాయ మార్కెట్లో జరిగే కార్యక్రమానికి హాజరయ్యి వారి ఆశీస్సులు పొంది ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు పొందాలని మేము కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి విరివిగా భక్తులు తరలి వస్తారని కార్యనిర్వాహకులందరూ చాలా చక్కగా అన్ని సదుపాయాలు చేస్తున్నారు. 6:45 మార్కెట్ యార్డ్లో హనుమాన్ చాలీసా విశిష్టపై చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనం ఇవ్వబోతున్నారని కనుక ప్రతి ఒక్కళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో రైతులు సాగుకు సమాయత్తం అవుతున్నట్లు ఏడీఏ ఉషారాణి తెలిపారు. దుగ్గిరాల, కొల్లిపర, తెనాలి 3 మండలాల ఫీల్డ్ ఆఫీసర్తో జిల్లా అధికార యంత్రాంగం సాగు సమేత కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. ఇప్పటికే 3 మండలాలకు సంబంధించి జనుము, జిలుగు, పిల్లి పెసర విత్తనాలు 140 క్వింటాలు రైతులకు అందించినట్లు తెలిపారు. వీటిని సాగు చేయడం ద్వారా భూమి సారవంతం అవుతుందని ఆమె చెప్పారు. మరి 3 మండలాల్లో దుగ్గిరాల, కొల్లిపర, కొల్లూరు మండలాల్లో దుగ్గిరాల, కొల్లిపర, తెనాలి ఈ 3 మండలాల్లో మనకి సాగుకు సమాయత్తం జరగటం జరిగింది. అలాగే మొన్న మనకి 3 మండలాల మరి ఫీల్డ్ స్టాఫ్ తోటి ఒక రివ్యూ మీటింగ్ కూడా మన గౌరవ డిస్ట్రిక్ట్ అగ్రికల్చరల్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సాగుకు సమాయత్తం కార్యక్రమాన్ని కూడా మనం ప్రారంభించుకోవటం జరిగింది. జనుము, జీలుగా, పిల్లి పెసర ఈ యొక్క విత్తనాలను ఇవ్వటం జరిగింది. గ్రీన్ మాన్యూర్ సీడ్, ఈ గ్రీన్ మాన్యూర్ సీడ్ని మనం చల్లుకున్నట్లయితే మరి దగ్గరగా మనకి 146 క్వింటాలు 3 మండలాల మీద ఇవ్వటం జరిగింది. కొల్లిపర్ల 61 క్వింటాలు, తెనాలి 31 క్వింటాలు, అలాగే దుగ్గిరాల 46 క్వింటాల్స్ ఇవ్వటం జరిగింది. మరి దగ్గరగా ఒక 700 ఎకరాల్లో కొల్లిపర, అలాగే 350 ఎకరాల్లో తెనాలి, 500 ఎకరాల్లో ఈ యొక్క గ్రీన్ మాన్యూర్ సీడ్ని రైతులు వేసుకోవటం జరిగింది. మనం గేదెలకి దాన్ని వదిలేస్తే ఆ గేదెలు తినగా భూమి క్రింద మిగిలినటువంటి ఆ రూట్స్లో ఉన్నటువంటి బయోమాస్ చాలా మంచి ఆర్గానిక్ మ్యాటర్గా మనకి ఉపయోగపడుతుంది. 0 టిలేజ్లో కూడా లైన్ సోయింగ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ సోయింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న విరామం.